ఆంధ్రప్రదేశ్లో అమరావతిని ఏఐ హబ్గా మారుస్తామని చెప్పి పక్కన చంద్రబాబు గారు హామీ ఇస్తున్నారు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీజేపీ మొట్టమొదటిసారి గెలిచింది ఒరిస్సాలో, మన పక్కన ఉన్నటువంటి తూర్పు ప్రాంతంలో. ఏదైతే అంటే మనకు ఉత్తరాంధ్ర పక్కన ఉన్నటువంటి దేశంలో తూర్పు ప్రాంతం అనాలేము ఒరిస్సాని. అక్కడ బీజేపీ గవర్నమెంట్ తొలిసారి వచ్చింది. నవీన్ పట్నాయక్ దాదాపు 25-30 ఏళ్ల తర్వాత. వాళ్ళకి మరి కేంద్రపు అండో లేకపోతే వాళ్ళే ఇక్కడ మనకి హడావిడి చేయడానికి చంద్రబాబు గారు ఉన్నారు. కానీ అక్కడ అంత ఫెమిలియర్ ఫేస్ ఏమీ లేదు. నవీన్ పట్నాయక్ లాంటి ఫెమిలియర్ ఫేస్ కూడా కాదు ఒరిస్సా. కానీ అక్కడికి పెట్టుబడులు ఎగబడి వస్తున్నాయి. ఒరిస్సా ప్రభుత్వం సావరిన్ ఏఐ హబ్ అంటే సార్వభౌమాధికార ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ అనాలా, లేకపోతే పేరు సావరిన్ అనాలి, $2.3 బిలియన్ కూడినటువంటి అంశం మీద ఎంఓయూ కుదుర్చుకుంది సావరిన్ ఏఐ హబ్తో. గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా, సావరిన్ ఏఐ కలిసి భారీ ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి ఒప్పందం. ఇందులో $2.3 బిలియన్ ఈ సావరిన్ ఏఐ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. 25,000 జీపీయూస్ కెపాసిటీ ఉంటుందట. అదే సందర్భంలో డిజిటల్ టెక్ ఎకోసిస్టమ్ని అక్కడ డెవలప్ చేయడానికి సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు.